హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఆకుకూరలతో ఎగ్ ఫ్రై ప్రాసెస్. ఆకుకూరలతో స్పైసీ ఎగ్ ఫ్రై ప్రాసెస్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్ ఫ్రై ట్రై చేయండి. ఎగ్ ఫ్రై కోసం ముందుగా ఇక్కడ నేను ఎగ్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసి పెట్టాను. ఒక బౌల్ తీసుకొని స్పూన్ సాల్ట్ వేసినాక మనము ఎగ్ మొత్తము బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేయాలి. ఎగ్ మొత్తము వేసుకున్నాక స్టవ్ మీద ఉడకటానికి పెట్టేస్తా. ఉడకటానికి పెట్టినాక స్టవ్ మీద కడాయి పెట్టుకొని 5 teaspoon ఆయిల్, 3 ఆనియన్ కట్ చేసి సన్నగా వేసుకున్నాను. అన్నీ లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేయాలి. లైట్ బ్రౌన్ కలర్లోకి ఆనియన్ పర్ఫెక్ట్గా ఫ్రై అయినవి. ఒక 10 వరకు గ్రీన్ మిర్చిని కట్ చేసి పెట్టుకున్నాను. అవి వేసి 1 నిమిషం పాటు మనము ఫ్రై చేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసినాక 1 నిమిషము మగ్గనివ్వాలి. 1 నిమిషం మగ్గినాక మసాలాలు జీరా పౌడర్ స్పూన్, ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్, టర్మరిక్ రెడ్ చిల్లీ పౌడర్ స్పూన్, బ్లాక్ పెప్పర్ పావు టీ స్పూన్ వేసుకున్నాను. కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ స్పూన్, మసాలాలు వేసినాక పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వాలి. మసాలాలు కారము మాడిపోకుండా కొంచెం వాటర్ లైట్గా ఒక 3 స్పూన్ వాటర్ని వేసుకున్నాను. వాటర్ వేసి మసాలాలని పచ్చివాసన పోయే వరకు వేగనిస్తాం. మసాలాలు వేగినాక తోటకూర 1 గుప్పెడు, కొత్తిమీర 1 గుప్పెడు, మెంతి కూర 2 గుప్పెట్లు వేసాను. అన్నీ ఆయిల్లోనే మగ్గిపోవాలి, వాటర్ వేయకూడదు. మాడిపోకుండా మిక్స్ చేస్తా మగ్గనివ్వాలి. అప్పటి వరకు మనకు ఎగ్ కూడా బాయిల్ అయినవి. అన్నీ పీల్ రిమూవ్ చేసి పెట్టుకున్నాను. అన్నీ ఎగ్లని మొత్తాన్ని కట్ చేసుకోవాలి. మరి సన్న పీసెస్ కాదు, మరి పెద్ద పీసెస్ కాదు, మీడియంగా కట్ చేసుకుంటున్నాను. ఇంకా అన్నీ కట్ చేసేసుకున్నాము. కట్ చేసుకున్నాక సాల్ట్ హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసి మొత్తము మిక్స్ చేసుకోవాలి.
ఎగ్కి మొత్తము సాల్ట్, రెడ్ మిర్చి పట్టేటట్టుగా మిక్స్ చేయాలి. ఇంకా స్పైసీ కావాలంటే ఇంకొంచెం రెడ్ మిర్చి వేసుకోవచ్చు. ఆల్రెడీ ఇక్కడ నేను 10 వరకు గ్రీన్ మిర్చి వేసుకున్నాను. ఇక్కడ ఆకుకూరలు కూడా పర్ఫెక్ట్గా మగ్గినవి. కట్ చేసి పెట్టుకున్న ఎగ్ మొత్తము వేసేసి ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా మధ్య మధ్యలో మిక్స్ చేస్తా ఫ్రై చేసుకోవాలి. మనకు చపాతీతో అయినా, పుల్కాతో అయినా, రైస్తో పాటైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఆకుకూరలు వేసాం కాబట్టి మనకు హెల్దీ కూడా. పర్ఫెక్ట్గా మనకు 4 నిమిషాలు అయిపోయినవి. ఒక ప్లేట్లోకి తీసుకుందాం. పర్ఫెక్ట్గా ఆకుకూరలతో ఎగ్ ఫ్రై రెడీ అయినది. ఎగ్ ఫ్రై రెడీ.